వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. గత 3 రోజుల నుంచి శ్రీ ఆదివరాహి అమ్మవారి ఆలయంపై జరిగిన దాడుల గురించి ఈ రోజు పోలీసు వారు వచ్చి పంచనామా చేసుకుని వెళ్లారు. హిందూ సంఘాల వాళ్ళు ఇంత దాడికి జరిగిన 3 రోజులైనా కూడా ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదని, ముందు వారందరినీ అరెస్టు చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని హిందూ సంఘాల వాళ్ళు అందరూ వాళ్ళ మద్దతుని తెలియజేస్తున్నారు. ఇలాంటి ఆలయంపై దాడులు చేసిన వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హిందూ సంఘాలు అంతా సంఘటితమై ఈ విషయం మీద ఇంకా శ్రీ ఆదివరాహి అమ్మవారి ఆలయ నిర్మాణం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేశారు. అక్కడ ఉండేవి ఇది పెట్టాలి కదా సార్. సార్ ఇది పెట్టాలి కదా. దీంట్లో 2 చేతులు కనపడలేదు. 4 విరిగినట్టు దానిపైన పెట్టిందా? ఈ పైన ఇది అయిపోయింది. ఈ పక్క శంకు చక్రాలు ఉండాలి. పంతుల విగ్రహాలు వారాహి అమ్మవారే. కనపడేంత వరకు డ్యామేజ్ అయింది కదా. అయితే అట్లే పెట్టే క్రికెట్ ఇస్తే చూసుకోండి, వేస్తేనే పట్టుకుంటాం. తీసుకోదండి. కోర్టులో ఏంది సార్, అదేమన్నా సాక్షి అక్కడ లోపల ఉండేది ఒకటి 4. అది ఇంపార్టెంట్. మూల విగ్రహం పెట్టాలి, అది ఇంపార్టెంట్. ఇది కలుపులో ఇది ఎట్టండి ఒక చేతిలో పెట్రోల్ ఫ్రీ అన్న బంక్. వర్షం పరిస్థితి అయిపోతుంది. రెండు ఆల్రెడీ చెప్పడంలో చూనికే సరే మాత చాలా బాధాకరమైన విషయం.
ఈ సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోగా వారాహి అమ్మవారిని తీసుకెళ్లి కటకటాల్లో పెట్టినట్టు అయిపోయింది పరిస్థితి. అమ్మవారిని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు తప్పితే నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. నిన్న వాళ్ళు ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అయ్యా, గతంలో అన్నమయ్య సర్కిల్లో అన్నమయ్య మీద చిన్న టోపీ పెట్టిన దానికి మీరు వెంటనే స్పందించి సీసీ కెమెరాలు పట్టుకొని ఒక అతను పట్టుకొని వచ్చి ఇతను పిచ్చోడు, ఇతనే పెట్టాడు, కావాలంటే చూడండి అని సీసీ కెమెరా యుద్ధ ప్రాతిపదిక మీద చూపించారు, ఒక టోపీ పెట్టిన దానికి అన్నమయ్య మీద. అలాంటిది వారాహి అమ్మవారి చేతులు నరికేసి గుడినే సమూలంగా నేలమట్టం చేసేసినా కూడా వారిని ఇంతవరకు మీరు వారి మీద చర్యలు తీసుకోలేదు అని అంటే మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. మేము ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నామా, లేకపోతే భారతదేశంలో ఉన్నామా, మేము హిందువులమా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్న హిందువులమా, భారతదేశంలో ఉన్న హిందువులమా అనే అనుమానం కలుగుతుంది. దయచేసి వెంటనే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ గుడిని ధ్వంసం చేసిన వారిని, ధ్వంసం చేయబడడానికి కారణమైనటువంటి ఆ జేసీబీలు, ఆ ట్రాక్టర్లు ఇంతవరకు ఒక్క దాన్ని కూడా మీరు పట్టుకోలేదు అని అంటే ఏం జరుగుతుంది? ఏ విధంగా ప్రలోభాలకో లేకపోతే మీరు ప్రలోభాలకు లొంగారా? పోలీసులు మేము ప్రాధాయపడుతున్నాం. మాకున్న రక్షణ మీరు ఆలస్యం చూపిస్తే, అలసత్వం చూపిస్తే మేము ఎక్కడికి పోవాలో ఎవరికి చెప్పుకోవాలా? ప్రభుత్వానికి చేద్దామంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడే ఈ పని చేశాడు. ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు? చంద్రగిరి ఎమ్మెల్యే గారు నాని గారు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. మీ పేరే చెప్తున్నారు, మీ అనుచరుడు అని చెప్తున్నారు, మీ ప్రధాన అనుచరుడు అని చెప్తున్నారు కిషోర్ కుమార్ రెడ్డి. అతను చేశాడని చెప్తున్నా, మీరు ఇంతవరకు స్పందించలేదు. వచ్చి ఈ సంఘటన మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సంఘటన కనీసం మీరు పర్యవేక్షించలేదు. ఎందుకు మీకు హిందువుల మీద ఇంత మీకు ద్వేషమా లేకపోతే ఏంటి? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మీరు వారాహి మాతని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశారు. మీ వాహనం కూడా వారాహి వాహనము, మీ వాహనాన్ని కూడా అదే పేరు పెట్టుకున్నారు. అలాంటి మాత చేతులు నరికేసి గుడిని సమూలంగా ధ్వంసం చేసిన మీ దగ్గర నుంచి స్పందన రాలేదు అని అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మీరు కానీ యుద్ధ ప్రాతిపదికన వారిని కానీ లోపల వెయ్యకపోతే హిందూ సంఘాలం ఇంకా వేల సంఖ్యలో మేము వచ్చి మా నిరసన మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా దీన్ని సాధించేంత వరకు ఇక్కడ వారాహి అమ్మవారి గుడిని తిరిగి ప్రారంభించేంత వరకు మేము ఎంత పోరాటానికైనా సిద్ధం, మా ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జై వారాహి మాత. ఓం నమః శివాయ.